3.5 ఏళ్ళలో ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే అది నన్ను కాదు, మిమ్మల్ని అవమానించినట్టు కాదా? మీరు 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 మనల్ని గెలిపించిన తర్వాత నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఒక ముఖ్యమంత్రి, తెలంగాణకైన ముఖ్యమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదా? గతంలో ఎప్పుడన్నా ఉందా ఇట్లా? మరి అప్పుడు మరి అహంకారం అంటారా కాదా? చెప్పండి గట్టిగా, అహంకారమా కాదా? ఈ ముఖ్యమంత్రికి అహంకారం ఉన్నమాట వాస్తవమే కదా? మరి ఎన్ని రోజులు అవమానాలు, ఎన్ని రోజులు భరించాలి ఈ అవమానాలు? తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళు ఉద్యమం సాగి మళ్ళీ మొన్న 2009 తర్వాత మలి ఉద్యమంలో 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి నేనప్పుడు మీరందరూ నన్ను ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక కుటుంబం పరిపాలించి కుటుంబం అంతా అవినీతితో దోసుకుంటుంటే మరి ఎవరి కోసం వచ్చినట్టు తెలంగాణ? మన కోసమా, కేసీఆర్ కుటుంబం కోసమా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన బెదిరిస్తే భయపడి ఇంట్లో కూర్చోవాలనా? ప్రజల్లోకి పోయి తెలంగాణ ప్రజలారా మరొకసారి ఉద్యమం చేయండి, ఫామ్ హౌస్లో మండుకున్న కేసీఆర్ లేపండి, ప్రభుత్వం దిగి రావాలి అని చెప్తే మరి నేను రాజీనామా చేయాలని అవద్దన్నా ఎమ్మెల్యేకు? దెబ్బకు కేసీఆర్ మునుగోడుకు వచ్చిందా లేదా? గట్టుపుర మండలం ఇచ్చిందా లేదా? పెన్షన్లు వచ్చినాయా లేదా? చేనేత కార్మికులకు జీవిత బీమా వచ్చిందా లేదా? ఇక మీకు ఏమేం రావు? అన్నీ వస్తాయి, రావా? ఎవరి కోసం ఈ రాజీనామా? మీకోసమా కాదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఏదో మాట్లాడతారు, తెలిసి తెలవక. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేరు, మీరు ఏ తప్పు చేయలేరు. మునుగోడు ప్రజలల్లా మనుషులలో ఒక ప్రేమ ఉన్నది, నిజాయితీగా మీకోసం పనిచేసిన. తక్కువ తిరిగినవా ఎక్కువ తిరిగినవా కాదు, నువ్వు ఎన్నిసార్లు వచ్చినా పోయినావు కాదు, నువ్వు వచ్చినప్పుడల్లా నువ్వు ఎంతమందిని ఆదుకున్నావు అనేది సమస్య ఉట్టిగానే వచ్చిపోతే అయిపోతుందా? ప్రతిపక్షం అంతమందికున్న ఎమ్మెల్యే ఏం చెప్తాడు? నాకు ఇంతకుముందు పొద్దున ఒక ఆయన ఫోన్ చేసిండు, నీ పేరే ఉంది సార్ అన్నాడు. అట్లా నా అన్న, అవును సార్ ఆయన చచ్చిపోయానికి వచ్చి దినాలప్పుడు 10,000 ఇచ్చిపోతాడు, నువ్వు అదే ఆరోగ్యం కోసం అని చెప్పి 10 లక్షలు పెట్టి ప్రాణం కాపాడుతావు, నువ్వు గొప్పనా ఆయన గొప్పనా అని అన్నాడు. రాజకీయాల కోసం పేరు కోసం 10,000 ఇచ్చి పేపర్ల పేరు రాయించుకుంటారు వాళ్ళు. నేను ఎప్పుడన్నా పేపర్ల పేరు రాయమని అడుగుతానా? నేను ఎవరికేం చెప్పా, నేను ఎన్ని లక్షలు ఇచ్చిపోతున్నా ఎవరికైనా చెప్పుకుంటానా? అతని ప్రాణం బతికిందా లేదా, ఆ కుటుంబం నిలబడ్డదా లేదా అని చెప్పి 2 లక్షల 5 లక్షల 10 లక్షలు అయినా పర్వాలేదు, ఆ ప్రాణాన్ని కాపాడుతాను నేను. నాకు పేపర్ల పేరు అవసరం లేదు. ఆ కుటుంబం బాగుండాలి, ఆ తల్లి కన్నీళ్ళు తుడవాలి, ఆ పిల్లోని భవిష్యత్తు బాగుండాలి. ఒక భర్త చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డులో పడవద్దని చెప్పి నేను భావిస్తే తప్పితే ఎప్పుడన్నా రాజకీయ స్వార్థం కోసం ఆలోచించిందా? అటువంటి వ్యక్తిని ఈరోజు నా పదవి త్యాగం చేసి నేను ఎమ్మెల్యేగా వస్తే అమ్ముడు పోయినని అంటుండు. అమ్ముడు పోయేటోడు 12 మంది ఎమ్మెల్యేలు అప్పుడు పోకపోతున్నా నేను? 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోలే? రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిందా? అమ్ముడు పోయేటోడిని అయితే మరి 3.5 సంవత్సరాలు అసెంబ్లీలో నేను మాట్లాడినట్టు ఎవరైనా మాట్లాడిందా? మరి ఎందుకు అమ్ముడు పోదు? నాకు అవసరం ఏముంది? పదవి త్యాగం చేస్తే పార్టీ మారుతుంటే జీర్ణించుకోలేదు. పార్టీ ఎవరి కోసం మారుతున్నా? నా కోసమా? అయ్యే కేసీఆర్, నువ్వు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నావు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీని కథం చేస్తే అక్కడ పులి లాంటి బీజేపీ వచ్చి నేను ముందుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. ఏమనుకుంటున్నావు బిడ్డ? ఏమనుకుంటున్నావు? నువ్వు ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కొనేసి కాంగ్రెస్ పార్టీని కథం చేస్తే రాజగోపాల్ రెడ్డి గాజులు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు అనుకుంటున్నావా? నీ భరతం నీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని బొమ్మ పెడతాం. దానికోసం పార్టీ మారిన, నా కోసం కాదు. ఎవరి కోసం పార్టీ మారినా? రాజగోపాల్ రెడ్డి కోసం కాదు. మా తమ్ముళ్ళు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి ఇస్తాన్ని మోసం చేసిన ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయని మా తమ్ముళ్ళు అనుకున్నారు. కానీ ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి రాలే. నీ ఇంట్లో వచ్చిన ఉద్యోగాలు 10. నువ్వు ప్రగతి భవన్ కట్టుకున్నావు 10 ఎకరాల,
మా ఊర్లలో ఎంతోమంది పేదలు ఎండకి ఎండి వాళ్ళకు దొరుకుతున్నారు గుడిసెలలో. వాళ్ళకు ఒక్క రూమ్ కాదు, 2 బెడ్రూమ్లు కాదు, ఒక్క బెడ్రూమ్ కట్టేయమని చెప్పి అడిగినా నేను అసెంబ్లీ సాక్షిగా. కట్టించిండా? నువ్వు హుజురాబాద్ ఎన్నికలు వస్తే దళిత బంధు ఇస్తే 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే 2,000 కుటుంబాలకు 20,000 కుటుంబాలకు 2,000 కోట్లు ఇస్తే నేను ఆనాడే చెప్పిన మా మునుగోడులో దళిత బంధు ఇవ్వండి, నా పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయమని టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పిన. చెప్పలేదా? నాకు పదవి కాదు, నా నియోజకవర్గంలో మునుగోడులో దళితులతో పాటు ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 10 లక్షల అకౌంట్లే నా పదవి త్యాగం చేసి నీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా? మరి ఎవరి కోసం ఈ పదవి? ఎవరి కోసం ఈ రాజకీయాలు? ఎవరి కోసం? నమ్ముకున్న ప్రజల కోసమా, స్వార్థం కోసం పనిచేయాలా? నేను ఈరోజు ఇంత కష్టపడి కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఎవరో పనికిరాని వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక అమ్ముడు పోయినంటున్నాను. అమ్ముడు పోయేటోడు ఎవరైనా పదవి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి నేను మీ తరఫున ఉంటా అని చెప్పి నిజంగా అంత ధైర్యం ఉంటుందా? ఒక స్వార్థపరుడు పదవి కోసం అమ్ముడు పోయినోడు డబ్బు కోసం ఆ పదవి ప్రజల్లోకి రాగలుగుతాడా? వాడు ఒక పార్టీలో గెలుస్తారు, ఇంకో పార్టీలో కనువ మార్చుకుంటారు, అంతేనా కదా? మరి నేను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసం, పార్టీ మారింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీ మారినా. నా కోసం కాదు. నా కోసం అయితే రాజీనామా చేయకుండా పార్టీ మారుతా. నా కోసం అయితే నేను అట్లా చేయలే. నాకు ఒక నైతిక విలువలు ఉన్నాయి. నన్ను గెలిపించిన ప్రజలు తలదించుకోవద్దు. రాజగోపాల్ రెడ్డి అంటే, మా ఎమ్మెల్యే అంటే, పదవిలో ఉన్నా లేకున్నా ఫలానా వ్యక్తి అంటే మీ అందరు తలెత్తుకునేలాగా ఉండాలి తప్పితే మీరు తలదించుకునే పని చేయొద్దు. ఎన్ని ఏళ్ళు బతికినం కాదు, ఏ పదవిలో బతికినం కాదు, బతికినన్ను ఎట్లా బతికినాం, నా ప్రజల కోసం బతికినవా, తలదించుకునే పని చేసినావా అని చెప్పి అట్లా బతకాలని చెప్పి నేను ఉన్నా. అటువంటి మనిషిని ఎన్నో అవమానాలు, పోస్టర్లు అతికిచ్చిర్రు, సోషల్ మీడియాలో చేసిండ్రు. ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కాంగ్రెస్ పార్టీలో అవమానం అయినా సరే నేను ఒక్క రోజున మాట్లాడలే. ఆఖరికి ఇంట్లో కూర్చుంటే 3.5 ఏళ్ల నుంచి బాధతోటి అవమానాలతో ఇంట్లో కూర్చుంటే మోడీ, అమిత్ షా గారు గుర్తించి ఢిల్లీకి పిలిపించి నువ్వు యుద్ధం చేయాలని చెప్పింది. ఢిల్లీకి పిలిపించి అమిత్ షా గారు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కావాలి, ఒక అహంకారానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవాన్ని కాపాడాలి, నువ్వు యుద్ధం చేయాలి అన్నాడు. యుద్ధం చేయాలా, భయపడి ఇంట్లో కూర్చోవాలన్నా? చెప్పండి, యుద్ధం చేయాలా, భయపడి ఇంట్లో కూర్చోవాలన్నా? ఒకసారి చేయలో చెప్పండి, మొత్తం అందరు లేవటా చేయి. యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేయాలా వద్దా? మీరు చెప్పండి. రాజీనామా చేయాలంటే చేయమని చెప్పిర్రు, యుద్ధం చేయాలంటే మీరందరూ కూడా యుద్ధం చేయమని చెప్తారు. మరి నాలాంటి వ్యక్తి భయపడి స్వార్థం కోసం పిరికి పొందలాగా ఇంట్లో కూర్చోలేను. నేను ఎక్కడో దగ్గర నిప్పు పెట్టాలా వద్దా? కేసీఆర్ అహంకారం దిగాలంటే, కుటుంబ పాలన పోవాలంటే, ప్రజాస్వామ్యం బతకాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? మునుగోడు ప్రజల వల్ల అవుతుంది. ఎవరు చేస్తారు ఆ పని? ఇప్పుడు ప్రపంచమంతా ఎవరి దిక్కు చూస్తుంది? నెల రోజుల నుంచి టీవీలలో ఏమొస్తుంది? నెల రోజుల నుంచి టీవీ పెడితే ఏమొస్తుంది? మరి ఇప్పుడు మునుగోడు ప్రజల మీద ఎంత బాధ్యత ఉంది? కేసీఆర్ అవినీతి సొమ్ముకు ప్రలోభాలకు అమ్ముడు పోదామా? కేసీఆర్ని గద్దెదిద్దామా? పోరాటం చేసి మీరు చెప్పండి. పోరాటం చేసి గద్దెదిద్దామా లేదా? ఒక్కసారి పిడికి పట్టండి. కేసీఆర్ని గద్దెదిద్దామా లేదా? సోదరులారా, నా బాధ, నా ఆవేదన, నా ఆవేశం మీకోసం, తెలంగాణ ప్రజల కోసం. మీరు నడుం కట్టాలి. తెలంగాణ మొత్తం, తెలంగాణ కాదు భారతదేశం మొత్తం మీ వైపు చూస్తుంది. మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారా అని చెప్పేసి భయపడొద్దు, ఆలోచించొద్దు. ఇది మన భవిష్యత్తుకు, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, మన తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. నేను చెప్పిన
మన మునుగోడులో మీటింగ్ పెట్టినప్పుడు మీరు వచ్చిండ్రా? ఎట్లయింది మీటింగ్? ఎట్లయింది? బ్రహ్మాండంగా అయిందా లేదా? వాళ్ళందరూ నీ వెనకాల ఎవరు లేరు, మునుగోడులో బీజేపీ లేదు, నువ్వు రాజీనామా చేస్తే ఓడిపోతావు అని అన్నారు చాలామంది. నేను ఒకటి చెప్పినా, పార్టీ ఉండి అంత మంచిగుంటే రాజగోపాల్ రెడ్డికి ఏం లేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కావాలి పార్టీ కోసము. అరే మొత్తం బీజేపీ పార్టీ మొత్తం మునుగోడు ఉంటే రాజగోపాల్ రెడ్డి ఎందుకు? ఎవరిని పెడితే గెలుస్తాడు? ఏం లేదు, బీజేపీ పార్టీ లేదు కాబట్టి నాకు మునుగోడు ప్రజల మీద నమ్మకం ఉంది. మా తమ్ముళ్ళ మీద, అన్నల మీద, తల్లుల మీద, అక్కల మీద, వాళ్ళందరినీ కూడా కాషాయం జెండా కప్తా అని చెప్పిన. అది నా నమ్మకం, నా విశ్వాసం. నేను భగవంతుని నమ్ముతా. మీ అందరి మీద విశ్వాసం ఉంది కాబట్టి, మీ నిజాయితీగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఒప్పించి మీ అందరినీ కూడా బీజేపీలో చేర్పించి ఈ కేసీఆర్కు బుద్ధి చెప్తాన్న నమ్మకం ఉంది కాబట్టి ఈ కండువా కప్పుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.